పుట్టపాక శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి ఈరోజు విచ్చేసినటువంటి తెలంగాణ ఎస్టీ ఎస్సీ ఇండస్ట్రీస్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. సమయభావం ఉంది కాబట్టి మీ సమయం ఎక్కువ తీసుకోకుండా మొదటగా మహానుభావులు భీమ్రావ్ అంబేద్కర్ గారిని, బాబు జగజీవన్ రామ్ గారిని స్మరించుకుంటూ వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను, ఆ స్ఫూర్తిని మనందరం కూడా ముందుకు తీసుకుపోయే అవసరం ఉందని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తూ, సోదరులు నల్లబాబు గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా కొన్ని అంశాలను తనతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా వాటిని ప్రస్తావించడం జరిగింది. వాటితో పాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, భారతదేశం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాయి. ఇంకొక 10-15 సంవత్సరాల్లో మనం ఒక 5 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం మారాలన్నా, ఒక 1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రం మారాలన్నా దాంట్లో వ్యాపార రంగానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏదైతుందో అది చాలా అవసరం. మరి వ్యాపార రంగంలో మన దేశానికి వెన్నుముక అయినటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో, మధ్య సూక్ష్మ స్థాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలక భూమిక, వెనుముక. మరి ఇట్లాంటి రంగంలో ఎస్సీ ఎస్టీస్కి సంబంధించిన వ్యాపారాలు కూడా, వ్యాపారస్తులు కూడా ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నారు కాబట్టి మీ పాత్ర చాలా కీలకం. అయితే ఈ సెక్టర్కి సంబంధించినంత వరకు అనేక సమస్యలు, నేను ఇక్కడికి వచ్చే సందర్భంగా కూడా కొంచెం దాని గురించి కూడా కొంచెం స్టడీ చేయడం జరిగింది. మాకు కనిపిస్తున్నటువంటి ముఖ్యమైన వారు మీలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా మాకు కనబడ్డటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. అందులో మేము స్టడీ చేస్తున్నప్పుడు మాకు కనబడుతుంది ఏంటంటే యాక్సెస్ టు ఫినాన్స్, అంటే లోన్లకు లభ్యత. ఎందుకంటే చాలా మటుకు ఇదంతా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి వస్తున్నటువంటి వెనకబడిన వర్గాల నుంచి వస్తున్న వాళ్ళు కాబట్టి చాలా మందికి క్రెడిట్ హిస్టరీ ఉండకపోవడము, ఒక సిబిల్ స్కోర్ ప్రాపర్గా ఉండకపోవడము, లేకపోతే పూచీకత్తు ఏదైతే ఇవ్వాలనో, కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాలనో అవి అందుబాటులో లేకపోవడం వల్ల బ్యాంకులు వ్యాపారానికి అతి ముఖ్యమైనటువంటి లోన్లు అందుబాటులో లేకపోవడం వల్ల మన ఎస్సీ ఎస్టీ దళిత బహుజన సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యాపారస్తులకు కొద్దిగా వెనుకబాటు, దానివల్ల కొద్దిగా వెసులుబాటు జరుగుతలేదనే ఒక ముఖ్యమైన అంశం మా నోటీస్కి రావడం జరిగింది. దాంతోపాటు సోషల్ డిస్క్రిమినేషన్ కూడా సమాజంలో ఇంకా కూడా వివక్ష కొద్దిగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. దానిలో భాగంగా ఇందాక పెద్దలు నల్లబాబు గారు చెప్పినట్టుగా ఎక్కడెక్కడైతే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కొద్దిగా ఎక్కువగా ర్యాంపెంట్గా వాడుతున్నారో, దాని ఒక వెపనైజేషన్ కింద జరుగుతోందో, నిజంగానే దానికి ఒక చట్టబద్ధత ఉంది. దాని అవసరాల గురించి వాడడంలో తప్పు లేదు, వివక్ష ఉన్న చోట. కాకపోతే సివిల్ ఇష్యూస్లో వ్యాపారపరమైన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఒకవేళ వాడినట్టయితే మనము సమాజం మొత్తం కూడా కొద్దిగా ఒక భయం, ఒక అనుమానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి సందేహాలను కూడా నివృత్తి చేసే విధంగా మనం కూడా కొంచెం జాగృతమై, ఎందుకంటే సమాజంలో మనందరం కూడా భాగస్వాములమే. అట్లాంటప్పుడు చట్టాలను దేని గురించి ఏర్పాటు చేసినామో వాటికే వాడినట్టయితే మన పట్ల ఒక నమ్మకము, మన పట్ల ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ చట్టం మనకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు అనేది కూడా మనకు కల్పించుకునే పరిస్థితి అనేది కూడా రావద్దని చెప్పేసి కూడా ఒక ఆలోచన. సో ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక ట్రస్ట్ డెఫిసిట్, ఒక అపనమ్మకం ఏర్పడుతుంది అనమాట. అరే ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయితే ఈ చట్టం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఏంది అని చెప్పేసి ఎప్పుడైతే మన భాగస్వాములు అనుకోండి, లేకపోతే మన దగ్గర వ్యాపారాలు మనతో పాటు, ఎందుకంటే వ్యాపారం అంటేనే నలుగురితో పాటు చేసేది, మొత్తం సమాజంతో అందరితో కలిసి చేసేది. కాబట్టి ఈ చట్టాలను కొంచెం జాగ్రత్తగా వాడినట్టయితే మనకు కూడా ఓవరాల్గా కమ్యూనిటీకి మంచిది, వ్యాపారానికి కూడా మంచిది అనేది ఒక సూచన మట్టుకే. దాన్ని ఒకసారి మీ అందరు కూడా, ఎందుకంటే ఇది చర్చా గోష్ఠి కాబట్టి ఈ సందర్భంగా అది కూడా చర్చ జరిగితే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన. దాంతోపాటు మార్కెటింగ్లో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సరిగా లేకపోవడం, మన ఎస్టీ యువకులకు ప్రాపర్ ట్రైనింగ్ కానీ ఇవి లేకపోవడం అనేది ఇంకొక ముఖ్యమైన సమస్య. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో ఆ విధానపరమైన నిర్ణయాలను ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనేది కూడా ఒక సమస్యలా కనబడతా ఉంది. ఇందాక పెద్దలు నల్లబాబు గారు చెప్పినట్టుగా ఒక మెంటర్షిప్ లేకపోవడం, ఎందుకంటే తరతరాలుగా జనరేషన్స్ నుంచి దళిత సామాజిక వర్గం కానీ, బహుజన ఎస్టీ సామాజిక వర్గం కానీ వెనుకబాటుకు గురైనాయి. కాబట్టి అందులోంచి పైకి వచ్చినటువంటి మహానుభావులు బాబు జగజీవన్ రామ్ గారు కానివ్వండి, లేకపోతే దళిత రంగం నుంచి పైకి వచ్చినటువంటి పెద్దలు అంబేద్కర్ కానివ్వండి, లేకపోతే అట్లాంటి మహానుభావుల విజయగాథలు ప్రజల్లో మరింత చర్చకు జరిగి వాటి ద్వారా కొద్దిగా మనం ఒక ఆలోచన కానీ, ఒక ఆశయం కానీ, వాళ్ళు
మన ఉత్తేజపరిచినట్టయితే అటువంటి మెంటర్షిప్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయవలసిందిగా నేను అసోసియేషన్ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా సమాజంలో ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది జియోగ్రఫికల్గా కూడా కొంచెం వెనుకబాటుకు లోనవుతా ఉన్నాయి. ఎందుకంటే ట్రైబల్ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో మనకు ఈ వ్యవస్థ సమాజంలో ఈ సంఘాలు ఏర్పాటు ఉన్నాయి కాబట్టి అక్కడికి ప్రాపర్ మార్కెటింగ్ సదుపాయాలు కానీ ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ లేకపోవడం, ఇట్లాంటి అనేక సమస్యలు అనేవి ఉన్నాయనేది ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి స్టడీలో మీ అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కిందగా మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఏం చేస్తోంది, ఈ సమస్యలకు పరిష్కారాలు ఏ విధంగా కనుగొంటుంది అనే ఒక ఆలోచన ఒకవేళ మనం చేసినట్టయితే, ముఖ్యంగా ఇందాక మొదటగా నేను ప్రస్తావించిన అంశం ఏదైతే బ్యాంక్ లోన్స్ ఉన్నాయో, ఖచ్చితంగా బ్యాంకులు ప్రభుత్వ రంగంలో అయినా సరే ప్రైవేట్ రంగంలో అయినా కూడా సరే ఎటువంటి పూచీకత్తు లేకుండా ఈ మధ్యకాలంలో భారతదేశ ప్రభుత్వం కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ ముద్రా యోజన లాంటి యోజనలు కానీ స్టాండప్ ఇండియా లాంటి కార్యక్రమాలు కానీ పూచీకత్తు లేనటువంటి క్రెడిట్ గ్యారంటీ పథకాల ద్వారా కూడా లోన్లు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యాపారస్తులకు అందుబాటులో తేవడం జరుగుతోంది. దీని ద్వారా ఏదైతే క్రెడిట్ యాక్సెస్ వల్ల మనకు వెనుకబాటు గురవుతున్నామో దానికి పరిష్కారం కనుక్కునేదానికి అవసరం ఉంది. అదేవిధంగా మార్కెటింగ్లో ఏవైతే మనకు ఈ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ప్రభుత్వం కూడా విధానపరమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా. ఎంఎస్ఎంఈ రంగానికి ఖచ్చితంగా ఒక 25% కాంట్రాక్ట్లో కానీ లేకపోతే ప్రొక్యూర్మెంట్లో కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వం డీల్ చేసే బిజినెస్లో కూడా ఒక 25% ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలా. దాంట్లో కూడా మన ఎస్సీ ఎస్టీ బిజినెస్ మెన్ కి ఖచ్చితంగా మన ఒక సబ్ ప్లాన్ ఉండే విధంగా ఒకవేళ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనలాంటి వ్యాపారస్తులకు ఎస్సీ ఎస్టీ వ్యాపారస్తులకు కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మన అందరం కూడా ఆ డైరెక్షన్ లో కృషి చేసినట్టయితే సమాజంలో ఒక మెట్టెక్కించే ప్రయత్నం మనం చేస్తామని చెప్పేసి కూడా ఒక విన్నపమన్నా. దాంతోపాటు మనము మెంటర్షిప్ తో పాటు, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అసోసియేషన్ తరఫున అనేక కార్యక్రమాలు ఒకవేళ మనము మన దగ్గరికి కమ్యూనిటీ నుంచి వస్తున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా దాంట్లో జాయిన్ అవుతాం. మాకున్నటువంటి నైపుణ్యాన్ని కానీ మాకున్నటువంటి మెలకువలు కానీ నలుగురితో పంచుకుంటే ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ మెంటర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఎటువంటి ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా మా తరఫున మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా డైరీ తరఫున కూడా ఇందాక పెద్దలు మంత్రి గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పాడి పరిశ్రమ సంస్థకు అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉంది. దానిలో భాగంగా గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించిన గురుకులాలు అయితేనేమి, మైనారిటీ బీసీ సమాజంలో వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన ఎటువంటి గురుకులమైనా లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్ అయినా కూడా సరే మంచి నాణ్యమైన వాళ్ళకి భోజన వసతి కల్పించాలనే ఆలోచనతోటి ఖచ్చితంగా పాలను నాణ్యమైన పాలు సరఫరా చేసే విజయ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ నుంచే కొనాలనే ఒక ప్రభుత్వం ఒక జీవో తీసుకురావడం, ప్రతిరోజు మైనారిటీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ గురుకులాలకు మనం 55,000 లీటర్లకు పైగా పాలు ప్రతిరోజు మన ప్రభుత్వమే మన విజయ పాడి పరిశ్రమ సంస్థ తరఫున కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా పిల్లలకు. కాబట్టి అదంతా కూడా మనందరం కూడా, ఎందుకంటే మంచి పని చేసినప్పుడు సమాజంలో చర్చ జరగాల, మనం చెప్పుకునే దానికి అవకాశం కూడా, ఎందుకంటే మంచి ఎప్పుడు చర్చించుకుంటేనే పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు 55,000 లీటర్లు, అదేవిధంగా ప్రతి నెల సుమారు 15 లక్షల లీటర్ల పాలు సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎక్కువగా ఉపయోగించుకునే అంగన్వాడీ సెంటర్లు అనుకోండి, లేకపోతే ఆ పిల్లలకు చిన్న పిల్లలకు నవజాత శిశువులకు మనము బాలామృతం అయితేనేమి, లేకపోతే ప్రతిరోజు ఒక 50,000 లీటర్ల పైగా పాలు అంగన్వాడీ సెంటర్స్ లో బాలింతలకు కానీ లేకపోతే ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రెగ్నెంట్ విమెన్ కైనా సరే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మన రాష్ట్ర ప్రభుత్వం 50,000 లీటర్లకు పైచిలుకు పాలను మనం సమాజంలో వెనుకబడిన, ఎందుకంటే మనందరం కూడా ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీ నుంచి వస్తున్నాం కాబట్టి ఆ కమ్యూనిటీస్ కూడా లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం 1,00,000 లీటర్ల పైగా ఆ పాలసీ కూడా ప్రెసెంట్ ఆల్రెడీ యూటిలైజేషన్ చేస్తూ ఉంది. మా అదృష్టం పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ తరఫున కూడా మాకు కూడా దాంట్లో భాగస్వామ్యం కలవడం కూడా మాకు అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యనే విజయ డైరీ ఏదైతే స్టేట్ ఫెడరేషన్ ఉందో కొత్తగా పార్లర్లు అదేవిధంగా కేఫేలను తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్తో ముందరకు రావడం జరిగింది. ఒక 100 రోజుల్లో ఒక 100 పార్లర్లు కెఫేలు స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచనతో ముందరకు రావడం జరిగింది. పోయిన వారమే జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో 50 పైచిలకు పార్లర్లు కొత్తగా తెరవాలనే ఆలోచన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి దానికి కూడా స్టాండింగ్ కౌన్సిల్ అప్రూవల్ తెలిపింది. మీ తరఫున మీ సంస్థ తరఫున కూడా కొన్ని రిప్రజెంటేషన్స్
ఇంట్రెస్టెడ్, ఎందుకంటే వ్యాపార రంగం పట్ల కొద్దిగా నైపుణ్యం ఉండి ఎందుకంటే వ్యాపారం చేసినప్పుడు మళ్ళీ మనం ఒకటి పెట్టేసిన తర్వాత వాళ్ళకి నష్టం రాకుండా ఉండాలి కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళు ఉండి వ్యాపార రంగం పట్ల కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళని కొద్దిగా మీరు మెంటర్షిప్తో చేసినట్టయితే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పించడానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. మీ తరఫు నుంచి కొన్ని అప్లికేషన్ మాకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 300-400 పైచిలకు పార్లర్లు కానీ కఫేలు కానీ ఒక వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా మనం ఒక కనీసం ఒక 20% 25% ఒకవేళ నిజంగానే అట్లాంటివి ఏమైనా చేయగలిగినా కూడా సుమారు ఒక 100 మంది వ్యాపారాలను చిన్నగా ప్రారంభించే విధంగా మా సంస్థ తరఫున కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా హామీని ఇస్తూ, అదేవిధంగా మా సంస్థ తరఫున కొన్ని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ట్రావెల్కి సంబంధించిన మిల్క్ ట్యాంకర్స్ కానీ లేకపోతే పాల పదార్థాలను కానీ ఇక్కడ నుంచి పార్లర్స్కి తీసుకెళ్లే వ్యవస్థలు కూడా మేము కొన్ని ఎట్లా కొంతమంది కాంట్రాక్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన బిజినెస్లో కూడా అట్లాంటి వ్యాపారస్తులు ఎవరైతే రెఫ్రిజిరేటెడ్ వెహికల్ ఓనర్షిప్ ఉన్నా లేకపోతే ప్రభుత్వం ఈ మధ్యన స్టార్ట్ చేస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం కానీ ఇట్లాంటి స్కీమ్స్లో ఎక్కడన్నా మీరు ఎవరికన్నా వెహికల్ ఇప్పించినట్టయితే వాటిని మేము ఎంగేజ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు పరిశీలించి మా తీసుకొచ్చినట్టయితే అక్కడ కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీకు మరొకసారి తెలియజేస్తూ, చివరిగా చెప్పదలుచుకుంది ఒకటే, మనకు సమాజంలో సామాజిక వెనుకబాటు ఉంది కాబట్టి అంబేద్కర్ గారు మనల్ని ముందరకు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి రిజర్వేషన్లు అనేది కల్పించడం జరిగింది. ఉపాధి రంగంలో కానీ విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో రిజర్వేషన్లు లేవు, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కాకపోతే రిజర్వేషన్లు అనేవి మనకి ఏదైతే భద్రత కల్పిస్తుందో వ్యాపార రంగంలో మటుకు అట్లాంటి అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మనము అందిపుచ్చుకోవాలి. మన ప్రయత్నం చేస్తేనే ఆ వ్యాపార ఆలోచన కానీ లేకపోతే ఆ వ్యాపార అవకాశం కానీ మనకు వస్తుంది. రిజర్వేషన్లు ఏం చేస్తాయి, మనకు ఖచ్చితంగా ఉపాధి రంగంలో విద్యారంగంలో లేకపోతే రాజకీయ రంగంలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా వస్తుంది. కానీ వ్యాపార రంగంలో ఖచ్చితత్వం లేదు. అది మన ప్రయత్నం, మన కష్టం, మీ ప్రయత్నం నుంచి అది వస్తుంది కాబట్టి అది మనం అందుకోవాలి. కాబట్టి ప్రొయాక్టివ్గా అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఆ ప్రయత్నం మన సైడ్ నుంచి గట్టిగా చేసినట్టయితే ఆ అవకాశాలు ఖచ్చితంగా బయట మార్కెట్లో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి వ్యాపారాలు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ పర్సనల్గా మీ ఫ్యామిలీ ఒకటే గెయిన్ కాదు, మీరు కొంతమందికి ఉపాధిని ఇస్తారు. ఈ దేశానికి సంబంధించిన ఫ్యూచర్ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా అవుతారని చెప్పేసి కూడా కోరుకుంటూ మీ వ్యాపారాలు మంచిగా దినదిన అభివృద్ధి చెంది మరింత మంచికి ముందరికి పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి భారతదేశం అద్భుతంగా రేపటి నాడు గ్రో కావాలంటే దాంట్లో మీ అందరి పాత్ర కూడా ఉండాలని చెప్పేసి అది మన నైతిక బాధ్యత మట్టుకే కాదు సామాజిక అవసరం కూడా అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి భవిష్యత్తు వ్యాపారస్తులకు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మీ అందరికీ ప్రభుత్వం తరఫున మా సంస్థ తరఫున కూడా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు అసోసియేషన్ జనరల్ బాడీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సన్మానించాల్సిందిగా కోరుచున్నా.